హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ షాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంత సార్, ఈరోజు అసెంబ్లీలో మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్కి బీఆర్ఎస్ పార్టీ ఓకే చెప్పింది. అంటే గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే టైంలో ఏంటంటే ఆల్రెడీ బిల్ పాస్ చేసింది, కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా పెండింగ్లోనే ఉంచింది. సో ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి 42% అయితే తీసుకొచ్చింది బిల్లు. అది కూడా పెండింగ్లోనే ఉంటుందా, ఏమన్నా అమలవుతుంది అంటారా? అంటే మేము ఇప్పుడైనా కనీసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీసీ ప్రజలు కొద్దిగా లాభం చెందే పరిస్థితి ఉంది కాబట్టి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కానీ తెలంగాణ ప్రజలంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు గిట్టదో మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో మేము పెట్టిన బిల్లు ఇప్పటి వరకు అది అట్లనే పెండింగ్లో ఉంది. ఇది కూడా సర్వసమ్మతంగా బీసీ ప్రజల కోసం మా కవితమ్మ గారు మా పార్టీ స్టాండ్ ఏదైతే ఉన్నదో బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలి, జనగణన చేయాలి, మీరు ఇచ్చిన హామీను తూచా తప్పకుండా పాటించాలి. 420 హామీల్లో బీసీలకు 42% ఇస్తామన్నారు అని చెప్పిన దాన్ని అమలు చేయాలని చెప్పి కవితమ్మ గారు మరి ఆమె ఉద్యమం చేపట్టిన తర్వాత మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి ఒత్తిడి పెరిగిన తర్వాత ఈ తప్పనిసరి పరిస్థితులలో అనివార్యతలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు బిల్లు బీసీలకు సంబంధించిన 2 బిల్లులు ఆమోదం తెలపడం జరిగింది, ప్రవేశపెట్టి అందులో మా పార్టీ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోదీ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా మరి ఆమోదించి అమలు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ ఏమో చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. దాన్ని మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే గతంలో ఏది విభజితమైన తర్వాత ఉన్న కనీసం విభజన హామీలు ఇప్పటి వరకు 35 హామీల్లో దాదాపు ఇప్పటి వరకు 30 హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. 5 హామీలు ఏదో ముందు వరుసలో ఉన్నాయి. సో ఆ 30 హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఒకటి. తర్వాత బడ్జెట్లో గత 10 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు 2 బడ్జెట్లు, ఈ 12 బడ్జెట్లలో తెలంగాణ మరి రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో గుండు సున్నా చూపెడుతూనే ఉన్నది. మామూలుగా రావాల్సిన ఏదైతే జిఎస్టీ రిటర్న్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రము మనకు 11% 12% రావాల్సిన అటువంటి డబ్బుల్ని ఇప్పుడు 4% నుండి 5% అమౌంటే ఇస్తూ ఉన్నారు తిరిగి. అంటే అదొక రకమైనటువంటి వివక్ష. అంటే తెలంగాణ వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఒప్పుకోవట్లేదు, కర్ణాటక అయిపోయింది అటు ఇటు, మరి ద్వారాన్ని తెలంగాణలో తెరవాలి. కాబట్టి ఆ విధంగా తెలంగాణ ప్రజలు ఎందుకు మా మాట వినట్లేదు అనే కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంలో ఉన్నది. కాబట్టే అందుకోసమే ఈ మోదీ గారి ప్రభుత్వం ఈరోజు 3వ దఫాలో ఉంది. అంటే ఆ 10 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాలు 12 బడ్జెట్లలో మన గుండు సున్నా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలబడే వ్యక్తిత్వం, పార్టీ కూడా. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయాన్ని బట్టే రేపు పొద్దుగల రాజకీయాలన్నీ ఉంటాయి. అందుకోసమే ఈరోజు 42% ఇచ్చినటువంటి హామీని ఎట్లా ఇవ్వవు అని చెప్పి ప్రశ్నించి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి 42% మరి బీసీల కోసం రిజర్వేషన్ను ఏదైతే బిల్లును ప్రవేశపెట్టి దాన్ని అమలుపరచడం జరిగింది. అది క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉద్యమాన్ని మేము చేపట్టినాం, దాని తర్వాతనే బీసీ నాయకులందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ గత కాలంలో, అలాగే బీసీలకు అన్నీ చేస్తామని చెప్పింది భారతీయ జనతా పార్టీ. అన్నీ చేయకుండా గుండు సున్నా చూపెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీసీల పక్షపాతిగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీసీల కోసం రేపు పొద్దుగల ఈ 42% అమలు చేయాలి ఖచ్చితంగా అని చెప్పి మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో పాటుగా మేము కూడా వెళ్తాం బీసీల కోసం, వాళ్ళ కోసం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు ఆదేశించారు, కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రకటించారు శాసనసభలో. మేము కూడా అవసరమైతే దీని అమలు కోసం మేము ఢిల్లీ మరి గడీలను కూడా మేము తడతామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు కావాలని మరి
సరే పార్టీలు వేరైనా కూడా పార్టీ తరపున 42% మరి ఉద్యోగాలలో, 42% విద్యలో, 42% లోకల్ బాడీస్లలో మరి రిజర్వేషన్స్ అమలైనందుకు గాను బీసీ సమాజానికి మా బీఆర్ఎస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లనే మరి మా మాటను విని మరి అమలు చేసినందుకు, బిల్లును ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అలాగే ప్రజలకు, మరి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసినటువంటి కవిత గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అలాగే కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. దట్స్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.